హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి, అలాగే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి వేరియస్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. నోటిఫికేషన్ నెంబర్ 16/2022కి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ సివిల్ క్యాండిడేట్స్ మాత్రమే రావడం జరిగిందండి. ఇంకా అదర్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఆల్రెడీ కొన్ని సంబంధించిన డిపార్ట్మెంట్లకు కూడా కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వచ్చేసి మనకు సివిల్ సంబంధించి అయితే ఇక్కడ సివి అనేది అయితే కండక్ట్ చేస్తున్నట్లు కూడా మనకు కమిషన్ ఒక వెబ్ నోట్ ద్వారా అందించడం అయితే జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి చూసుకోవచ్చండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 18/10/2023 అండ్ 19/10/2023 సివిల్ సంబంధించినటువంటి ఫస్ట్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇక పోస్టర్స్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి, అలాగే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 27/12/2024 నుంచి 31/12/2024 ఎక్సెప్ట్ 29/12/2024 వరకు మనకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఇక 10:30 AM నుంచి అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుందండి. ఎక్కడంటే వెన్యూ వచ్చేసి మనకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ సంబంధించి మనకు వెన్యూ అడ్రస్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దోస్ హు ఆర్ కాల్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అలాంగ్ విత్ ఏ సెట్ ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఖచ్చితంగా ఎవరైతే సీవీకి వెళ్తున్నారో ఖచ్చితంగా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు షెడ్యూల్ డేట్స్లో కాకుండా ఒకవేళ యాబ్సెంట్ అయితే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగిందండి. రిజర్వ్ డే వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుందంటే రిజర్వ్ డే వచ్చేసి యాబ్సెంట్ అయిన క్యాండిడేట్స్కి 2/1/2025 రోజున మనకు రిజర్వ్ డే అయితే కేటాయించడం జరుగుతుంది. అంటే న్యూ ఇయర్ డే నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డేకి మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక మీరు తీసుకెళ్లాల్సినటువంటి ఎవరైతే ఈ సివిల్ క్యాండిడేట్స్ ఉన్నారో తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే ఏం లేదు, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా ఉంటుంది. అందులో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటాని మనకు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చెక్ లిస్ట్లో. ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి 2 కాపీస్ పీడిఎఫ్ అనేది జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ సంబంధించి చాలామంది క్యాండిడేట్స్ ఒరిజినల్ అంటే జిరాక్స్ తీసుకెళ్లాలా లేదంటే నార్మల్ కలర్ సరిపోతుందని అడగడం జరుగుతుంది. కలర్ లేదా జిరాక్స్ ఉన్న పర్లేదు తీసుకెళ్ళాలని ఖచ్చితంగా మాత్రం మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి ప్రకారం తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ అండి. ఎవరైతే 1st to 7th క్లాస్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ లేవో మీరు రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రెసిడెన్సీ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క కన్సర్న్ ఎంఆర్ఓ దగ్గరికి అయితే వెళ్ళి మీరు మీ సంబంధించినటువంటి రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు యూనివర్సిటీలో ఇస్తారు, లేదా మీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మేము తీసుకెళ్ళినా పర్లేదు, తీసుకెళ్ళేం కాదు. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా మీకు ఫాదర్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇన్సర్ట్ అయి ఉండాలి. ఒకవేళ మ్యారీడ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒకవేళ మీరు ఖచ్చితంగా ఇప్పుడే ఉంచుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు రిక్వైర్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 2 నేమ్స్ అనేది ఖచ్చితంగా చూసుకొని ఉండాలి. అంటే మీ యొక్క ఫాదర్ ఉన్నా పర్లేదు, మీ యొక్క మదర్ నేమ్ ఉన్నా సరిపోతుంది. ఇక ఎవరైతే బేసిక్ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి నాన్ క్రిమినల్ లేయర్ అప్లికేబుల్ అవుతుంది. ఇక ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ అండి, ఈ సర్టిఫికేట్ లేకుండా పర్లేదు. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఇష్యూడ్ బై ది ఎవరైతే ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ దట్ ఈస్ ద మీ సేవ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుందండి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మీరు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ తేవాలి. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటే ఎన్సీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తేవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇన్ సర్వీస్ సంబంధించినటువంటి
క్యాండిడేట్స్ ఉన్నారో ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి. అలాగే అసిస్టేషన్ ఫామ్స్ అని 2 కాపీస్ తీసుకెళ్ళాలి, 3 తీసుకెళ్ళినా పర్లేదు. ఖచ్చితంగా మీ యొక్క గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే చేసుకొని ఉండాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా అలౌ అయితే చేయరండి. అంటే మేము సర్టిఫికేట్కి అయితే చేయరు, ఖచ్చితంగా గెజిటెడ్ సైన్ ఎవరిదో ఒకరి గెజిటెడ్ సైన్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకెళ్ళినా పర్లేదండి. ఇక వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 23 నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక ఫర్దర్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద బిల్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక ప్రొఫెషనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి 27/12/2024 రోజున మనకు సిబిఐ అనేది అయితే కండక్ట్ చేస్తారండి. ఖచ్చితంగా ఫోర్నూన్ సెక్షన్లో 30 మెంబర్స్కి అయితే సిబిఐ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ సెక్షన్లో చూసుకున్నట్లయితే అదే రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్లో 30 మెంబర్స్కి ఉంటుంది. ఇక 28/12/2024 ఫోర్నూన్ సెక్షన్లో మళ్ళీ 30 మెంబర్స్ని అయితే పిలుస్తారు. మళ్ళీ 28/12/2024 ఆఫ్టర్నూన్ సెక్షన్లో మళ్ళీ 30 మెంబర్స్కి అయితే మనకు సిబిఐ అనేది అయితే కండక్ట్ అయితే చేస్తారండి. అలాగే 30/12/2024 ఫోర్నూన్ సెక్షన్లో మళ్ళీ 30 మెంబర్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అదే రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్లో మాత్రం మళ్ళీ 30 మెంబర్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా మనకు ఎప్పటివరకు ఫైనలైజ్ చేయడం జరిగిందంటే ఈ సివికి సంబంధించినటువంటి డేట్స్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే మనకు 31st వరకు అయితే మనకు సివి అనేది అయితే కండక్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 31st ఆఫ్టర్నూన్ వరకు మనకు 35 మెంబర్స్తో ఇక్కడ సివి అనేది లాస్ట్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగిందండి. ఇఫ్ ఎనీ ఆఫ్ ది పికప్ క్యాండిడేట్స్ డూ నాట్ కమ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద అబౌట్ డేట్ అండ్ ద రిజర్వ్ డే దేర్ క్యాండిడేచర్ కుడ్ నాట్ బి కన్సిడర్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అండి. ఎవరైతే ఈ షెడ్యూల్లో కాకుండా రిజర్వ్ డే నాడు కూడా ఒకవేళ యాబ్సెంట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క జాబ్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి. ఖచ్చితంగా among above candidates who attend for the certificate verification pending documents, if any could not be accepted after 5 PM on 2/1/2025కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు 5 తర్వాత వచ్చి కమిషన్ ఆఫీస్కి వచ్చి మన సబ్మిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టండి, అంటే రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక ఇదే అప్డేట్ వచ్చేసి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే ఓహెచ్ సంబంధించినటువంటి ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇదే నోటిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ లిస్ట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేసి మరొక వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుందండి, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. అలాగే ఒక చిన్న నోటీస్ ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ మన వీడియోస్ అయితే చూడట్లేదని ఎందుకు నాకైతే తెలియట్లేదు. బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే నేను టెలిగ్రామ్ ద్వారా కూడా ఇస్తాను. బట్ చాలామందికి టెలిగ్రామ్ ఛానల్ కొంతమందికి డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఏదో ఒక చిన్న ఇష్యూస్ వల్ల అయితే అన్ఇన్స్టాల్ అయితే కొడుతున్నారు. బట్ యూట్యూబ్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మన వీడియోస్ని వచ్చేసి మన యూట్యూబ్ ఆధారంగా మీకు డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఎనీవే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.